శివ హేమంత్ని కొట్టాడని హేమంత్ తన తండ్రైన గోవర్ధన్కి సిచ్యువేషన్ వివరించడంతో గోవర్ధన్ బాంబేలో ఉన్న తన పవర్ఫుల్ కనెక్షన్స్ అన్నిటినీ యూజ్ చేసి చాలా మంది గన్నర్స్ని, ఫేమస్ పర్సన్స్ని, గజాలి బిల్డింగ్ని చుట్టుముట్టేలా చేస్తాడు. చరణ్ మల్హోత్రా, మోహిత్ చాలా మంది బాడీగార్డ్స్ని తీసుకొనొచ్చి హేమంత్ని తీసుకెళ్తూ సతీష్కి వార్నింగ్ ఇస్తారు. బాంబేలో మల్హోత్రా గ్రూప్స్ ఏరియాకి వచ్చి మా మిత్రుడి కొడుకైన ప్రిన్స్ హేమంత్ని కొడతారా? నిజంగా ఇది మా మల్హోత్రా ఫ్యామిలీని కొట్టినట్లే అని సీరియస్గా అన్నాడు చరణ్ మల్హోత్రా. అతను సతీష్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. సతీష్ విందా ప్రజెంట్ విందా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ చరణ్కి సతీష్ కన్నా హేమంతే ఇంపార్టెంట్. ఈ ప్లేస్ మల్హోత్రా ఫ్యామిలీకి సంబంధించింది. ఈ ఏరియా మొత్తం వాళ్ళ అండర్లోనే ఉంటుంది. అలాంటిది మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన హానరబుల్ గెస్ట్ అయిన హేమంత్ను కొట్టినందుకు వాళ్ళకి చాలా కోపంగా ఉంది. వాళ్ళ దృష్టిలో ఇది చాలా పెద్ద విషయం. చరణ్ అన్నయ్య, ఇదంతా కాదు. వాళ్ళిద్దరూ ముందు నా మోకాలపై పడి నా ముందు అపాలజీ చెప్పాలి. వాళ్ళు చేసిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళకి అదే రేంజ్లో అవమానం జరగాలి అని సీరియస్గా అన్నాడు హేమంత్. శివ ఎప్పట్లానే నార్మల్గా చూస్తూ, మీరు ఖచ్చితంగా హేమంత్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారా అని కూల్గా అడిగాడు. అసలు మధ్యలో నువ్వెవరు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు చరణ్ మల్హోత్రా. శివ లైట్ వేలో శివ శరణ్య అని అన్నాడు. చరణ్ కాస్త ముఖం చిట్లించి శివ వైపు చూశాడు. శివ ఎక్స్ట్రాడినరీ టెంపర్మెంట్తో ఉన్నాడు. ఇంత పెద్ద యుద్ధం జరిగినా, ఇంతమంది ఫైటర్స్ వచ్చినా అతని ముఖం మొదట ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వట్లేదు. అతని దృష్టిలో వీళ్ళంతా జస్ట్ పీస్ ఆఫ్ బైట్స్ అనిపిస్తుంది. అంతేకాకుండా సతీష్ ఈ శివకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడని, శివ సతీష్పై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. శివనా? శివ ఎవరు? నువ్వెక్కడి నుంచొచ్చావు అని చాలా జాగ్రత్తగా అయోమయంగా శివ వైపు చూస్తూ అన్నాడు చరణ్. శివ శరణ్య అంటే ఎవరో అతను గుర్తించలేకపోతున్నాడు. అతను ఒక 25 సంవత్సరాల యంగ్ మ్యాన్. నా ఫైటింగ్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటుంది, అది కూడా రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీతో మాత్రమే ఉంటుంది. బట్ ఈ శివ ఎవరు? ఇతనిని నేను ఇంతవరకు చూడలేదు. అట్లీస్ట్ ఇతని పేరు కూడా వినలేదు అని అనుకుంటూ డీప్గా శివ వైపు చూస్తూ ఉన్నాడు చరణ్. చరణ్ అన్నయ్య, శరణ్య అనే ఇంటి పేరున్న ఈ శివ చట్టవిరుద్ధ పనులు చేస్తున్నాడు. ఏ పనైనా నేను స్వయంగా చేసేవాణ్ణి. అలాంటి నన్ను ఈరోజు ఇలా పనికిరాని వాడిలా చేసి మా నాన్నకి ఫోన్ చేసి ఆయన హెల్ప్ తీసుకునేలా చేశాడు అని శివ వైపు చూస్తూ చాలా కోపంగా అరిచాడు హేమంత్. ప్రిన్స్ హేమంత్, వరి అవ్వకు. వాళ్ళు ఈరోజు రాత్రి ప్రాణాలతో అయితే బయటకు వెళ్ళలేరు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో అన్నాడు చరణ్. ప్రెజెంట్ గజాలి బిల్డింగ్ సరౌండింగ్స్ 2 కిలోమీటర్స్ వరకు అంతా చరణ్ ఆధీనంలోనే ఉంది. శివ శరణ్య, నువ్వు వేరే చోటు నుంచి వచ్చినట్లు నాకు కనిపిస్తున్నావు. నువ్వు ఏ కుటుంబమో నాకు తెలియట్లేదు, కానీ నాకు దాంతో పని లేదు. నువ్వు బాంబేలో బతకాలి అనుకుంటే ఇలా డ్రాగన్లా, పులిలా, పొగరుగా కనిపించకూడదు. ఒక కుక్క పిల్లలాగా మా కాళ్ళ కింద పడుండాలి అని కోపంగా అన్నాడు చరణ్. శివ వెక్కిరిస్తూ, నువ్వు మల్హోత్రా ఫ్యామిలీ నుంచి వచ్చావు. ఈ 7 స్టార్ ప్రిన్స్ హేమంత్ని ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యావు. సో నేను నీతో ఫైటింగ్కి సిద్ధం. ఈరోజు నేను మల్హోత్రా ఫ్యామిలీతో తలపడబోతున్నాను అని అన్నాడు. గొడవ పడాలని చూస్తున్నావా అని కోపంగా అసహ్యంగా శివ వైపు చూస్తూ, చూడటానికి చిన్న పిల్లాడిలా ఉన్నావు. అసలు నీ వయసెంత? ఇంత చిన్న వయసులో లైఫ్ రిస్క్ చేసే పిల్లల్ని నేనింతవరకు కలవలేదు. ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. నాతో మాట్లాడాలంటే ఒక రేంజ్ కావాలి. అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలే ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరగబోతుంటే నటించడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నాడు మోహిత్. నువ్వసలు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు వీళ్ళతో పనేంటి? పిచ్చి పిల్లాళ్ళలా కనిపిస్తున్నావు.
అసలు మల్హోత్రా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అని నవ్వుతూ అన్నాడు చరణ్. ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వు 7 స్టార్ ప్రిన్స్ని ఓడించి మల్హోత్రా ఫ్యామిలీ ముందు బ్రతకగలనని అనుకుంటున్నావా? ఈ శివకి అంత క్యాపబిలిటీ ఉందా? అని నవ్వుతూ అన్నాడు మోహిత్. ఇంపీరియర్ క్యాపిటల్ సర్కిల్లోని చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్లలో మల్హోత్రా ఫ్యామిలీ కూడా ఒకటి. ఫ్యామిలీలో కొందరికి గ్రేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది చూసుకొని మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్కి అంత పొగరు. వీళ్ళిద్దరిని బంధించండి అని వెంటనే తన సెక్యూరిటీకి చెప్పి చెయ్యూపాడు చరణ్. అకస్మాత్తుగా బ్లాక్ కలర్లో ఉన్న 20 మంది బాడీ గార్డ్స్ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ శివ వైపు ఒక బద్ధ శత్రువుని చూస్తున్నట్లు చూసి ముందుకు వెళ్లారు. వాళ్ళందర్నీ చూస్తున్న సతీష్, లాలిత్య భయంతో శివ వైపు చూశారు. వెంటనే శివ వెనక్కి వెళ్లి నిల్చున్నారు. తమ ముందు శివ ఉంటేనే వాళ్ళకి ప్రొటెక్షన్ అని వాళ్ళ అభిప్రాయం. శివ పెదవి అంచున ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. అది అతనిలోని కాన్ఫిడెన్స్కి గుర్తు. అదే సమయంలో ఆ 20 మంది బాడీ గార్డ్స్ తమ పాకెట్లలో నుంచి గన్స్ తీసి ప్లాన్ ప్రకారం శివపై అటాక్ చేశారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ బుల్లెట్స్ ని వేరువేరు స్థానాల్లో పేల్చారు. అంతా ఒకరికొకరు చాలా ప్లానింగ్ గా హెల్ప్ చేసుకుంటున్నారు. సహజంగానే వాళ్ళు తరచూ ఇలాంటి ఫైటింగ్స్ కి వెళ్లే ట్రైన్డ్ ఎలైట్ సైనికులు. వాళ్ళల్లో చురుకుదనం ఎక్కువ. మెరుపులా వచ్చే బుల్లెట్స్ దాడి మధ్యలో శివ యొక్క ఆత్మీయమైన శరీరం విచ్ఛిన్నమైంది. ఆ ప్లేస్ లో అతని అవశేష నీడ మాత్రమే కనిపిస్తుంది. బుల్లెట్ల సౌండ్ ఆగకుండా మోగుతూనే ఉన్నాయి. శివ యొక్క సింపుల్ మూమెంట్ ఒక రూపంలో ఉంది. అది నీడను వేరు చేయగలదు, గాలిని కదిలించగలదు అండ్ ధ్వని తరంగాలను పేల్చగలదు. చూసే వాళ్ళంతా జరిగేది చూస్తూ అబ్బురపడ్డారు. కానీ వాళ్ళకి శివ మూమెంట్స్ డైరెక్షన్స్ ఏమాత్రం అర్థం కావట్లేదు. శివ అలా గాలిలా తిరుగుతూ ఒక్కొక్క బాడీగార్డ్ ని కొడుతూ ఉన్నాడు. శివ ఒక్క పంచ్ కి బాడీగార్డ్స్ అంతా 10 మీటర్లలోకి ఎగిరి గోడకి తగిలి రక్తపు వాంతులు చేసుకుని కింద పడుతున్నారు. వాళ్ళ అరుపులు ఆ హాల్ అంతా ప్రతిధ్వనించాయి. ఒకరి తర్వాత ఒకరు అంతా ఎగిరెగిరి పడుతున్నారు. నిమిషంలో 20 మంది ట్రైన్డ్ ఎలైట్స్, స్పెషల్ ఫోర్స్ అందరూ శివ చేతిలో తన్నులు తిన్నారు. అంతా రక్తం కక్కారు. చచ్చిన కుక్కల్లా నేలపై పడి దొర్లుతున్నారు. ఆ సీన్ చూసిన చరణ్ టీం అంతా భయపడ్డారు. కొందరు శివని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తన్నులు తిన్న వీళ్ళంతా చాలా పవర్ఫుల్ సైనికులు. వాళ్ళకి ప్రతి ఒక్క ఫైటింగ్ పట్ల నిగూఢమైన అవగాహన ఉంది. ఈ శివ ఎవరు? ఇంతలా ఎలా కొడుతున్నారు? ఇది చాలా కష్టమైన మూమెంట్ అని అనుకోకుండా ఉండలేకపోయారు అక్కడి వారు. మాకే ఎదురు తిరిగి పోరాడే ధైర్యం ఉంటే నేను నీతో ఫైటింగ్ చేస్తాను అని పొగర్గా అన్నాడు మోహిత్. వావ్, నీ దగ్గర కొన్ని నిజమైన స్కిల్స్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను, ఇవి చాలా బాగున్నాయి. బట్ ఏం ప్రయోజనం? నువ్వు ప్రపంచాన్ని మార్చగలవా? నేనెంతమందిని ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా? నీకు వాళ్ళ చేతుల్లో ఎన్ని గన్లున్నాయో తెలుసా అని పొగర్గా అన్నాడు చరణ్ మల్హోత్రా. 50 కార్లల్లో 200 మంది వచ్చి ఆ బిల్డింగ్ని, ఆ వీధులన్నింటినీ క్లియర్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళంతా విదేశీ సైనికులు. ఏంటి శివ, నువ్వు మాకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకుంటున్నావా? అది నీకు చాలా ప్రమాదం. నా వెంటొచ్చిన వాళ్ళంతా నిన్ను పీస్ చేస్తారు. సో త్వరగా మోకరిల్లి హేమంత్కు అపాలజీ చెప్పు అని పొగర్గా అన్నాడు చరణ్. మోహిత్ కూడా చిరునవ్వుతో గర్వంగా, ఈ ప్లేస్ అండ్ ఇక్కడి మరికొన్ని స్ట్రీట్స్ మొత్తం నా భూభాగమే. నువ్వు వెంటనే మోకాళ్ళపై కూర్చో. నీ మొహానికి 2 బుల్లెట్లు ఖర్చు చేస్తే చాలే అని అన్నాడు. శివకళ్ళు ఇండిఫరెంట్గా ఉన్నాయి. అతను వందలాది మంది ఎలైట్ గన్నర్లను ఎదుర్కొన్నాడు. ఈ గుంపు అతని ముందు మురికి చీమల లాంటిది. శివలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోయినప్పటికీ అతని కళ్ళు కిల్ చేసే ఆలోచనను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఎదుటి వ్యక్తిలో కనిపించని భయం మొదలవుతుంది. వింతా ఫ్యామిలీలో ఆ రోజు జరిగిన ఫైటింగ్ కంటే ఇదేమీ పెద్దది కాదు. ఏంటి, మా మాట వినిపించటం లేదా నీకు? లేదంటే
పట్టించుకోకూడదనుకుంటున్నావా? నీకెంత ధైర్యం? ఈ రోజు ఇక్కడ నీ రక్తంతో మా హేమంత్ కాళ్ళు కడుగుతాను, చూస్తూ ఉండు అని కోపంగా అరిచాడు చరణ్ మల్హోత్రా. ఏంటి, నువ్వు అంగీకరించట్లేదా? నీకెంత ధైర్యం? నేను 3 లెక్క పెడతాను, ఆలోచించుకో. మేము 3 లెక్క పెట్టేసరికి నువ్వు హేమంత్కి క్షమాపణ చెప్పలేదు అంటే ఈరోజు ఖచ్చితంగా నీ అంతు చూస్తాను అని అన్నాడు మోహిత్. 3, 2 అంటూ కౌంట్ చేస్తున్నాడు చరణ్. అతని పక్కనే ఉన్న బ్లాక్ బాడీగార్డ్ అప్పటికే ట్రిగ్గర్ని గట్టిగా లాగి పట్టుకున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్గా ఉంది. అతను ఎప్పుడైనా గన్ ట్రిగ్గర్ని నొక్కడానికి రెడీగా ఉన్నాడు. శివ, యు బాస్టర్, నువ్విప్పుడు చచ్చిపోబోతున్నావు అని సంతృప్తికరమైన ముఖంతో అండ్ సీరియస్ లుక్స్తో శివ వైపు చూస్తూ అన్నాడు చరణ్. శివ కాళ్ళ నుంచి రక్తం కారుతూ నేలపై మోకరిల్లే దృశ్యాన్ని చూడాలని చరణ్ ఆరాటపడుతున్నాడు. అందుకే వెంటనే 1 అని గట్టిగా అరిచాడు. ఏ చరణ్ మల్హోత్రా, నీ మనుషుల్ని ఆ గన్స్ దించమని చెప్పు. తుపాకీ ఎవరైతే మొదటిగా ఎత్తి పట్టుకుంటారో వాళ్ళని మొదట చంపేస్తాను అని సడన్గా ఓ లేడీ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్కి చరణ్ భయపడ్డాడు. అతను తన బాడీగార్డ్స్ని కాల్చమని ఆర్డర్ వేసే ధైర్యం చేయలేదు. వెంటనే తల తిప్పి ఆ వాయిస్ వచ్చిన వైపు ఆశ్చర్యంగా చూశాడు చరణ్. సాటిలేని ధైర్యవంతురాలైన వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఓ లేడీ, ఆమె వెంట 2 లేడీ బాడీగార్డ్స్ డోర్లో నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఆ 2 లేడీ బాడీగార్డ్స్ వాళ్ళ చేతుల్లో స్నైపర్తో చరణ్కి గురిపెట్టి ఉంచారు. ఇదేంటి ఇక్కడికొచ్చింది అని అనుకోకుండా ఉండలేకపోయాడు చరణ్. బాడీగార్డ్స్ చేతిలోని స్నైపర్ నుండి వచ్చే లైటింగ్ సరిగ్గా చరణ్ నుదుటిపై ఉంది. అది చూసిన చరణ్ ఫేస్ తెల్లగా మారిపోయింది. అతను వెంటనే చేతులు పైకెత్తాడు. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను కాల్చొద్దు అని హడావుడిగా అన్నాడు చరణ్. అతను అక్కడే సగం చచ్చిపోయాడు. మరో లేడీ బాడీగార్డ్ మోహిత్కి గన్ గురిపెట్టింది. అది చూసిన మోహిత్ మిస్ సువిక్ష, వర్రీ అవ్వకు అని చేతులు పైకెత్తి భయంగా గన్ గురిపెట్టిన లేడీ బాడీగార్డ్ వైపు చూశాడు. మోహిత్కి ఆ వచ్చిన వ్యక్తి నాయక్ ఫ్యామిలీకి చెందిన సువిక్ష నాయక్ అని తెలుసు. ఆమె వాయిస్తోనే అతను తనని గుర్తుపట్టాడు. చరణ్ మోహిత్లిద్దరూ ఒక్క క్షణంలో అయోమయంలో పడ్డారు. ఈ విషయంలో నాయక్ ఫ్యామిలీ ఎందుకు జోక్యం చేసుకుంటుందో, నాయక్ ఫ్యామిలీ గారాల బిడ్డ సువిక్ష ఇక్కడికెందుకొచ్చిందో అన్న డౌట్ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తూ ఉంది. చరణ్ మల్హోత్రా, వెంటనే నీ మనుషులందర్నీ గన్స్ తీసి కింద పెట్టమని చెప్పు అని సీరియస్ వాయిస్తో అన్నది సువిక్ష. అంతమందిని దాటుకొని సువిక్ష ఎలా బిల్డింగ్లోకి ఎంటర్ అయింది? శివ అంత దూరం పెడుతున్నా సువిక్ష శివ వెంట పడటానికి కారణమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.